దేవాలయాల ప్రాముఖ్యత యువతకు తెలియజేయడం, వయోవృద్ధులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడం, హైదరాబాద్ మహానగరంలో మాటలేని మూగజీవుల ఆకలి తీర్చడం, సంస్కృతి, కరుణ, బాధ్యత ఈ 3 విలువలను వేమూరి ఫౌండేషన్ ద్వారా సమాజానికి చేరువ చేస్తున్నాడీ కుర్రాడు. ఈ యువకుడు శౌర్య వేమూరి పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. తండ్రి వేమూరి కృష్ణ, తల్లి స్వప్న వేమూరి. శౌర్యకు 5 ఏళ్లు ఉన్నప్పుడు కుటుంబం అమెరికాకు వెళ్ళింది. ప్రాథమిక విద్య ఇక్కడే చదివిన శౌర్య అమెరికా వెళ్లి ఎంఎస్ ఫిజిక్స్ చేశాడు. తర్వాత తండ్రి స్థాపించిన న్యూక్లియర్ రేడియో ఫార్మా కన్సల్టింగ్ బయోసైన్సెస్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నాడు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తూనే సమాజ సేవను కొనసాగిస్తున్నాడు శౌర్య. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము అమెరికాకి వెళ్ళిపోయాం. అమెరికాకి వెళ్ళి మేము ఎవ్రీ కపుల్ ఇయర్స్ వీ యూస్ టు కమ్ బ్యాక్ ఆన్ వెకేషన్. 2011 నేను లాస్ట్కి వచ్చా. సో దాని తర్వాత మా స్కూలింగ్ అయింది, మా హైయర్ ఎడ్యుకేషన్ అయింది. నేను నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో నేను ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చదువుకున్నాను. దాని తర్వాత నేను ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలోకి వెళ్ళాను. దాని తర్వాత నేను చదువుకున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత మా నాన్న అప్రోచ్ చేశారు. నన్ను అప్రోచ్ చేసి ఒక ఐడియా పంపించారు, నాతో పని చేస్తావా. అది నేను అనుకున్నాను నేను చేయొద్దా, కానీ నా నాన్నతో మాట్లాడాను. ఈ వేమూరి ఫౌండేషన్ నేను విన్న తర్వాత, అంత నేర్చుకున్న తర్వాత అయితే ఐ హ్యాడ్ టు వర్క్ విత్. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆధ్యాత్మిక బోధనలు తనలో బలంగా నిలిచిపోయాయని చెబుతున్నాడు శౌర్య. వాటిని ఇతరులకు చేరువ చేయాలనే సంకల్పంతో వేమూరి ఫౌండేషన్ ప్రారంభించినట్లు తెలిపాడు. సంస్థ ద్వారా వయోవృద్ధులను దేవాలయ యాత్రలకు తీసుకెళ్లి మన సంస్కృతి గొప్పదనం తెలియజేస్తున్నాడు. యువతకు భారత సంస్కృతి, సంప్రదాయాలు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. The goal of this Vemuri Foundation is going to be to reconnect mana youth to their culture. So we're going to bring them back to the temples, we're going to bring them back, we're going to teach them. Nenu next generation, nenu next phase. Mana youth ki we have to propagate this forward, cheppali, nerpiyali, adi maname responsibility. Expose them to more culture. Culture is just not food. Culture is just not television. Culture mana lore, mana ekkada puttam, ekkada perigam, mana parents ekkada puttaru, mana parents ekkada perigaru, mana grassroots ekkada, adante culture. ఇదే సమయంలో హైదరాబాద్ మహానగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న వీధి కుక్కలకు ఆహారం, తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నాయని గమనించాడు శౌర్య. వాటి సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాడు. సరైన ఆహారం అందితే వీధి కుక్కలు కూడా శాంతంగా ఉంటాయని తెలుసుకున్నాడు. ట్రస్ట్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో రోజూ ఆహారం, నీరు అందిస్తున్నాడు. గాయపడిన కుక్కలకు వైద్య చికిత్స, టీకాలు వేయించడం, ప్రభుత్వం సహకారంతో స్టెరిలైజేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. ఈ సేవలను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నట్లు చెబుతున్నాడు. వేమూరి ఫౌండేషన్ సెకండ్ ఫాసెట్ ఏంటంటే స్ట్రే డాగ్స్. మన హైదరాబాద్లో 5 లక్షల స్ట్రే డాగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐఎమ్ షూర్ ఎనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ వాకింగ్ ఇన్ ఎనీ స్ట్రీట్, ఎనీ గల్లీ, ఎనీ alley, స్ట్రే డాగ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న కుక్కలు కూడా అసలు ఏం చేయవు, పాపం హంగ్రీ ఉన్న కుక్కలు. ఐఎమ్ షూర్ you've heard cases where these dogs bite kids. They only do this when they're absolutely driven to the point of pure hunger. So what the Vemuri Foundation is trying to do, మేము ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్తో, కమ్యూనిటీస్తో మేము పార్ట్నర్ చేసి we're trying to help feed the dogs, vaccinate the dogs, and we're trying to turn the stray dogs into community dogs.
వీధి కుక్కల సంక్షేమం కోసం స్ట్రేస్ టు కమ్యూనిటీ డాగ్స్, యువతకు భారత సంస్కృతి పరిచయం కోసం విజిట్ ద కల్చర్ ఇండియా, వయోవృద్ధుల కోసం స్పిరిచువల్ అండ్ కల్చరల్ రీకనెక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వేమూరి కృష్ణ. అమెరికాలో స్థిరపడ్డ 18 నుంచి 25 ఏళ్ల యువతకు 10 రోజుల భారత యాత్ర నిర్వహించి ప్రముఖ దేవాలయాలు, పవిత్ర నదులు, ఘాట్లు, ఆధ్యాత్మిక కేంద్రాలను చూపిస్తున్నామని చెప్పారు. భగవద్గీత ఉపనిషత్తుల సారం తెలియజేస్తూ ధ్యానం, పూజ, జపం వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నామన్నారు. ఈ యాత్రలో ప్రయాణం, వసతి, భోజనం అన్ని ఫౌండేషన్ భరిస్తుందన్నారు. ఎక్కడ ఉన్న కుక్కల్ని అక్కడే మనం వాటికి నీరు, ఆహారము, దెన్ వ్యాక్సినేషన్స్, న్యూట్రింగ్ సర్వీసెస్ ఇచ్చి ఆ కమ్యూనిటీలో కొంతమంది వాలంటీర్స్ని తీసుకుని వాళ్ళు రోజు అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కానీ వాళ్ళు పెట్టగలిగితే మిగిలింది మేము ప్రభుత్వ సహకారంతో చేస్తాం. సేవ, కరుణ, సంస్కృతి అనే 3 విలువల్ని తన జీవితంలో ప్రతిభావంతంగా అమలు చేస్తున్న శౌర్య వేమూరి ఫౌండేషన్ ద్వారా ఇదే మార్గంలో మరింత ముందుకు వెళ్తానని చెబుతున్నాడు.